ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఒక బాధ ఏమంటే చాలామంది ఎవరి ఇంటర్వ్యూ అయిపోతానే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందిని పరిచయం చేస్తున్నాం. మరి అట్లాంటి మట్టిలో మాణిక్యమే మదనపల్లి నుంచి ఈ కళాభిషేకానికి హాజరైనారు. మరి నిజంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి ధనుంజయ సార్ గారు కానీ, ప్రముఖ హరిశ్చంద్ర పాత్రధారి రంగస్థల నటుడు నరహరి అన్నగారు కానీ నాతో మాట్లాడినటువంటి మాటలు ఏమంటే, ధనుంజయ సార్ అన్నారు, విజయరాజు గారు మళ్ళీ పుట్టారేమో అన్నట్లుగా పాడుతుంది అని. నరహరి అన్న గారు కూడా అదే మాట అన్నారు, విజయరాజు గారి బాణి అచ్చంగా పాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కళాకారిణి భవానీ గారు అని. మరి అట్లాంటి కళాకారు నిజంగా చాలా ఆనందం. మట్టిలో మాణిక్య లాంటి కళాకారుడు కదా, కళాకారులు కాబట్టి వారు మన ఛానల్ ద్వారా ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం, మీకు చూపించేటటువంటి భాగ్యం కలగటం మాకు ఆనందదాయకం. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక బాధ ఏమంటే చాలామంది ఎవరి ఇంటర్వ్యూ అయిపోతానే వాళ్ళు చూసుకుంటారు తప్ప మళ్ళా బంధుమిత్రులకి పంపుదాం, వారి ద్వారా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయిద్దాం అనేటువంటి ఇది కానీ, లేదంటే పక్క కళాకారుడిని తోటి కళాకారుడి యొక్క వీడియో వస్తే చూద్దాం అనేటువంటి ఇది కూడా కొంతమందిలో లేకపోవటం బాధాకరం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు మనము ఈ కళారంగం కోసం ఈ కళాకారుల కోసం ఎందుకు వెతుకులాట వెంపట్లాట ఎందుకు చేయాలా అనిపిస్తుంది. మరి మీ సపోర్ట్ లేదే నేను ఇట్లాంటి కార్యక్రమం చేయలేను. కాబట్టి మనసున్న మహారాజులుగా, మనసున్న మహారాణిలుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. మరి మేడం నమస్తే. నమస్తే సార్. మీ గురించి మన ప్రేక్షకులకి మీ పేరు, ఊరు, మీ వివరాలు తెలియజేయండి. నా పేరు కే గంగా భవాని. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి, రామసముద్రం మండలము. నేను ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉండేదాన్ని. ఇక్కడ రాయలసీమ రావడానికి కారణము అన్న ధనుంజయన్ గారు. మళ్ళీ నేను ఇక్కడ నాటకాలు ఆడతాను, ఇంత మాత్రం పేరు తెచ్చుకుంటాననే ఉద్దేశం లేదు నాకైతే. అన్నగారు ఫస్ట్ నన్ను రాయలసీమకు పిలిపించింది ధనుంజయ అన్న గారు. ధనుంజయ అన్న గారికి మా అభివందనలు. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదట మేము మాట్లాడుకున్నప్పుడు భవానీ గారిని మన జిల్లాకు తెప్పించింది మొట్టమొదట నేనే అన్నారు. మరి అదే కృతజ్ఞతాభావంతో మీరు వారి పేరు ఇంటర్వ్యూలు చెప్పడం కూడా మంచిదే. మరి మీరు ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు మాతో పంచుకోవాలా, ఎందుకంటే మారుమూల పల్లెల నుంచి వచ్చినారు కాబట్టి. మేము కూడా మారుమూల పల్లె, మా ఊరికి బస్సు సౌకర్యమే లేదు, కానీ రాష్ట్రం అంతా తిరుగుతున్నా. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలుపెట్టి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే సార్. శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే
అగజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశం అనేకదంతో దత్తానా ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం మేడం. మరి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా దేవుని తలుచుకోవాల్సిందే కదా. దేవుని తలుచుకోవాలా, మనకు విద్య నేర్పినటువంటి గురువును కూడా తలుచుకోవాలి. కాబట్టి ఆ రకంగా వారిని స్మరిస్తూ మన కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెట్టినారు. అందుకు ధన్యవాదాలు. మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనేం చదువుకోలేదు సార్. నాకు చదువు అనేది అసలు చదువిచ్చేంత స్తోమత మా అమ్మ మనకు లేదు. ఎందుకు అడుగుతున్నానంటే ప్రేక్షక దేవులు ఎంతో మంది ఆలోచన చేస్తుంటారు. ఏదైనా భాషలో తప్పొప్పులు ఉంటే ఎందుకు ఇట్లా పాడుతుంది అనేటువంటి మాటలు రాకుండా వారి యొక్క చదువు యొక్క స్థితిగతులను మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం. మరి చదువు తక్కువగా ఉన్నటువంటి ఒక కళాకారిణి ఏదైనా తప్పొప్పులు ఉంటే మీరు మన్నించాలని కోరుకుంటున్నాం. మరి మీరు ఏమేం పాత్రలు వేస్తారు? సార్ నేను ఫస్ట్ బ్రహ్మంగారి జీవ చరిత్రలో గోవిందమ్మ వేషం చేసేదాన్ని. మళ్ళా తర్వాత సిద్ధయ్య చేసేదాన్ని. మళ్ళీ ఆదాంబి వేస్తాను. ఆదాంబి తర్వాత మళ్ళీ చంద్రమతి పాత్ర నాకు కొంచెం నచ్చడంతో అది పొద్దున్నే సాయంత్రము ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని దాంట్లో విని నేర్చుకున్నాను. మీకు గురువులు ఎవరు? గురువులు ఎవరు లేరు సార్. మా సైడ్ హార్మోనిస్టులు అంటే ఎవరు లేరు. మరి విజయరాజు గారి బాణి మీకు ఎట్లా సాధ్యమైంది? ఎవరు మీకు తరపుదినిచ్చినారంటారు? సార్ దీంట్లో అయితే మా బాబాయి విజయరాజు సార్ దగ్గర తప్లిస్టు. ఓహో. మేము ఇక్కడ అనంతపూర్లో ఉండేవాళ్ళం. మీ బాబాయ్ పేరు చెప్పండి. నాగరాజు. నాగరాజు గారు ఎక్కడ ఉంటారు? మా రామసముద్రంలోనే ఉన్నారు వాళ్ళు కూడా. మేమంతా కేతా ఉన్నాం. ఇక్కడ అనంతపురంలో ఉన్నప్పుడు మేము మా నాన్న మా చిన్నాన్న ఇద్దరు ఆయనకి తపలా వాంచేవాళ్ళు. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను. వచ్చినప్పుడు నేను ఈరోజు విజయరాజు సార్కి తపలా వాంచినాను, బ్రహ్మాండంగా వాడినాడు అని చెప్పేవాళ్ళు. మరి మీ నాన్న పేరు చెప్పండి. నాన్న అమ్మ పేరు కూడా. మా నాన్న పేరు వచ్చి ఈశ్వర, మా అమ్మ పేరు అంజలమ్మ. మీ వారి పేరు? మా ఆయన పేరు లక్ష్మీనారాయణ. సంతోషం. అట్లా ఈ మాట విజయరాజు సార్ విజయ్ సార్ అని చెప్పడం వల్ల నాకు అది తలకు బాగా ఎక్కింది అనమాట. ఏది నేర్చినా అట్లా నేర్చుకోవాలా అనే బుద్ధితో యూట్యూబ్. మరి హార్మోనియంలో విజయరాజు గారి బాణిని మీకు నేర్పించినటువంటి హార్మోనిస్ట్? సార్ నేను నేర్చుకోవడమే, నేను 10 నిమిషాలు కూడా హార్మోనిస్ట్ దగ్గర పోయి పాడినలేదు. నేర్చుకోవడమే, స్టేజ్ లేక పోయినా పాడేసి డైరెక్ట్ గా అంతే. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని విజయరాజు గారి బాణిలో. తరుణి నేను పాటిని తమకు కర్తవ్యము బోధింపన్. తరుణి నేను పాటిని తమకు కర్తవ్యము బోధింపన్. ఇద్దర కానాచే మీకు ఒక్కరికే మాంద్రాజి రాజేంద్రులు ఎందరు పాలించిరి. ఎందరేగిరి ఇకెందరు పోవనున్నారలో. ఒక్కరే వెనువెంట కట్టుకునే వేగం చాలిరే ఇంతకు నాదా.
వారిని నేను కపాటినే తమకు కర్తవ్యం బోధింపన్. చాలా అద్భుతంగా ఉంది మేడం, మంచి వాయిస్. అసలు నిజంగా వారే జ్ఞాపకం వస్తున్నారు, విజయరాజు గారే జ్ఞాపకం వస్తున్నారు మీరు పాడుతుంటే. ఇంకెందుకు ఆలస్యం, కావగ రావా పాడండి. సరే సార్. హర హర మహాదేవ శంభో శశిధర మము భ్రమరా. కావగారావా కైలాసవాస, కావగారావా కైలాసవాస, జాగేలనయ్యా ఓ విశ్వనాథ, జాగేలనయ్యా ఓ విశ్వనాథ, కావగారావా కైలాసవాస. సత్యపదము కొలిచితిమయ్యా, ధర్మపదమును నమ్మితిమో దేవా, సత్యపదము కొలిచితిమయ్యా, ధర్మపదమును నమ్మితిమో దేవా, సత్యమే శివమని మసలితిమయ్యా, సత్యమే శివమని మసలితిమయ్యా, శివమే సత్యమని నమ్మితిమయ్యా, కావగారావా కైలాసవాస, జాగేలనయ్యా ఓ విశ్వనాథ, జాగేలనయ్యా ఓ విశ్వనాథ, కావగారావా కైలాసవాస. చాలా సంతోషం మేడం, నిజంగా చాలా చక్రవాక రాగంలో అవును సార్. చక్కగా మీరు వినిపించారు. చాలా మీకు ఎంత కళాభివందనాలు అనమాట. ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలో, మిమ్మల్ని ఏ విధంగా పొగడాలో మాటలు రానటువంటి పరిస్థితి. చాలా మంది కళాకారులను చూస్తున్నాను, కళాకారిణీలను చూస్తున్నాను. మరి ఇంత స్పష్టంగా వాయిస్ ఆడియన్స్కి చేరే విధంగా మీ నోటి నుంచి మాత్రమే బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా అసలు మరి ఎన్ని నాటకాలు అన్నారు ఇప్పటి వరకు మీరు? సార్ నేను ఒక 5 ఏళ్ళ నుంచి ఆడుతున్నాను సార్. హరిశ్చంద్ర మాత్రం, చంద్రమతి. ఇక్కడ వచ్చి ఒక 3 ఏళ్ళు. మా సైడ్ అయితే 2 ఏళ్ళ నుంచి, ఇక్కడ ఒక 3 ఏళ్ళు. ఎవరి దగ్గరైనా పాడేస్తారు, నాకు కాంబినేషన్ కావాలి అనేది ఏం లేదు. ఎవరి దగ్గరైనా. ఎన్ని అన్నారు సార్ ఇప్పటికి ఒక 150 పైన ఆడింటాను. మంచి ఆదరణ ఉందంటారు. మరి విజయరాజు లాగానే వారిలాగానే పాడుతున్నారు అనేటువంటి మెచ్చుకున్నటువంటి కళాకారులు ఆ సందర్భం ఎక్కడైనా ఎదురైందంటారా? సార్ చాలా మంది అంటారు కానీ వారి అవసరానికి కొంచెం మంది మాట్లాడతారు. అట్లా మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇది కరెక్ట్. ఇప్పుడు నువ్వు చాలా బాగా పాడుతున్నావు అమ్మాయి, విజయరాజు లాగానే పాడుతున్నావు అంటే దాంట్లో నోట్లో వచ్చే మాట ఒకటి ఉంటుంది, మనసులో నుంచి వచ్చే మాట కూడా ఒకటి ఉంటుంది. ఏదో దేవుని దయ వల్ల నేను ఇక్కడ అనంతపురం సైడ్ బద్వేలు శ్రీహరి సార్ గాని, అక్కడ శ్రీహరి సార్ ఎక్కువ ఈ సైడ్ వచ్చేసి నరహరన్న, మళ్ళీ వచ్చి గౌరాపురం కృష్ణ గారు, చిట్టిబాబు అన్న గారు, మీరుతో నర్సీపట్నం శ్రీనివాస్ అన్న,
మాధవన్న. అబ్బో, ఈ మధ్య బయటకు వచ్చినారు మీరు. ఆ, చాలా సంతోషం. మంచి, అంటే చిన్న వయసే మీరు ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు. ఖచ్చితంగా మన వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని వివిధ ప్రాంతాల్లోకి పిలిపించుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరి మీ ఇంట్లో మీకు ఎలా సహకారం ఉందంటారు? సార్ మా ఆయన అయితే నాకు ఫుల్ సపోర్ట్ సార్. ఇట్లా ఎందుకంటే నేను కొంచెం లేట్ అయిపోయి నాటకానికి పోలేని పరిస్థితిలో ఉన్నా బండి ఎత్తుకొని వచ్చి బస్ ఎక్కిచ్చి పంపిస్తాడు. నాటకానికి పలానా రోజు పోవాలంటే ముందుగానే నానానికి నీళ్ళు పెట్టేది, బట్టలు సరిది పెట్టేది, ఇట్లాంటివంతా మా ఇంటైనా. మీ పిల్లలు ఎంతమంది మేడం? 2 సార్. 2. నేను మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ చూసినాను అన్నమాట. అందులో మీ బిడ్డ ఏమో ఒక అమ్మాయి ఉంది. మరి ఎంతో సాంప్రదాయబద్ధంగా కుటుంబ బాధ్యతలు మోస్తున్నటువంటి ఒక గృహిణిగా నాకు అర్థమైంది ఆ ఫోటోలో చూసినప్పుడు. మరి మా కోసం మరొక పద్యాన్ని. సార్ ఈ మధ్యనే నేను ఇక్కడ భవానీ సీన్ నేర్చుకున్నాను, చింతామణి వేషము. దానికి సారు ధనుంజయ సార్ గారు నాకు నేర్పించిన పద్యాలు ఇవి. ఇంతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే, పురుషాగ్రనులెంత లేసి సామంతములాడిన, బిగువ మాటలు పల్కిన ఇంతులు తారసిల్లు వరకే, కామినీమణి కాంత ధ్రువంచలాచి కలికాలవ మించుక పాటి సోకెనే, ఎంతటి పండితుండైనా, ఎంతటి పండితుండైనా ఇట్టే 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 గడుంగడే వెన్న పోలికన్. చాలా సంతోషం మేడం. అంటే ఈ చింతామణి పాత్రను కూడా బాగా నేర్చుకుంటున్నారు. మొట్టమొదట మీకు పరిచయం చేసింది కూడా ధనుంజయ సార్ గారు. ఓకే ఓకే. అసలు ఈ వేషం అంటే ఏమో కూడా నాకు తెలియదు. అడిగినా కూడా నేను నాకు వద్దు సార్, ఆ వేషం నాకు రాదు అని చెప్తే సారు పద్యాలు పాడి నా సెల్లుకి వాట్సాప్ చేసి పంపించినాడు. అట్లా ఒక 3 రోజులు ఉందనంగా పంపించినాడు నాటకము. నేను దాన్ని నేర్చుకొని వచ్చి మళ్ళీ సారు సీఎడ్ నాటకంలో వాడినా. అదే దీనివల్ల ఏమర్థమవుతుందంటే ముఖే ముఖే సరస్వతి. ఆ సరస్వతి తల్లి ఎవరిని వరిస్తుందో తెలియదు, మిమ్మల్ని మాత్రం బాగా దగ్గర చేర్చుకుంది, హక్కున చేర్చుకుంది. మీ గాత్రానికి, మీ యొక్క ఆ జ్ఞాపక శక్తికి ఏమాత్రము రిహార్సల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే పని చేసుకుంటూ మీరు ఆడుతూ పాడుతూ పని చేస్తూ, అంటే అలుపు సలుపు అన్నట్లుగా మీరు ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది మీకు సరస్వతి కృప వల్లనే చేస్తున్నారు. మరి కాటి సీన్లో ఏదైనా ఒక మంచి పాటను గాని పద్యాన్ని గాని. పురుషవరేణ్యా పురుషవరేణ్యా నీవెవడవో ఎరుగన్, మసనంబులో పలందిరిగెడు భూతనాథుడవో, దీనద సాకలం కృషించు నను కరుణం అనుగ్రహించటకుగా చనుదించిన సిద్ధమూర్తివో. పరమదయాదే అవనిపై కొరగా అభాగ్య దేవత
సంతోషం మేడం. మరి కాటి సీన్లో కూడా అంటే మొత్తం ఇప్పుడు అన్ని సీన్లు వచ్చేస్తాయా మీకు? వస్తాయి సార్. చంద్రమతి ఉమ్. అంటే అన్ని ఘట్టాల నుంచి కూడా చంద్రమతి వేషం నేర్చుకున్నారు. అవును సార్. మరి అడవి సీన్లో నుంచి ఒక పద్యాన్ని పాడలేదు? అలాగనే సార్. జరుగన్నేరదు దేహయాత్రయునో జరుగన్నేరదు దేహయాత్రయునో బిచ్చం బెత్తినన్ కాని ముస్కరి చర్మంబులే కాని పైకి తగు వస్త్రం వేమి లేదు కాపురమా కష్టపు వల్ల కాట ఇక రూపం చెప్పకరాదు అట్టి మాదిరి పట్టం తనమే నగట్టుకుని అట్టి మాదిరి పట్టం తనమే కట్టుకుని భక్తి గౌరీ పూజింపదే పూజింపదే ఆ చాలా సంతోషం మేడం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి పాటను కూడా పాడేస్తే బాగా. పరమేశ్వర ఏ ప్రభా గిరిజా రమణ ప్రభో గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజా రమణ భక్తుల పాలిటి పెన్నిది నీవే కరుణతో వరమొసగే వరదుడ నీవే వరదుడ నీవే భక్తుల పాలిటి పెన్నిది నీవే కరుణతో వరమొసగే వరదుడ నీవే వరదుడ నీవే నిన్నే మదిలో నమ్మితి మయ్యా నిన్నే మదిలో నమ్మితి మయ్యా మముదరి చేతగరావా దేవా మముదరి చేతగరావా దేవా జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజా రమణ
మదిలో ఎప్పుడు మరువము తండ్రి, మదిలో ఎప్పుడు మరువము తండ్రి, మహిమలు చూపే ఓ మహాదేవా, ఓ మహాదేవా. మదిలో ఎప్పుడు మరువము తండ్రి, మహిమలు చూపే ఓ మహాదేవా, ఓ మహాదేవా. ముల్లోకాలు నీ ఆలయములే, ముల్లోకాలు నీ ఆలయములే, నీ దయమాపై చూపగరావా, నీ దయమాపై చూపగరావా. జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ శంకర నాగాభరణ, జయ 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 గిరిజా రమణ. చాలా సంతోషం మేడం. మరి చక్కగా మేము అడిగినటువంటి పద్యాలని పాటల్ని మా ప్రేక్షకులకు వినిపించినందుకు మీకు కళాభివందనాలు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి గురువుల సహకారం చేత మీరు ఎన్నో నాటకాలు ఆడాలని, రాష్ట్రమంతా కూడా తిరిగి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రశంసా పత్రం. థ్యాంక్స్ సార్. మరి మిమ్మల్ని ఈ అనంతపురం జిల్లాకు పరిచయం చేసినటువంటి పెద్దలు ధనంజయ్ సార్ గారు, అదేవిధంగా మీ తోటి కళాకారులు జీవి వెంకటేష్ గారు, తిరుపాల్ నాయక్ గారు, వారి చేతుల మీదుగా ఒక చిన్న ప్రశంసా పత్రం. థ్యాంక్ యూ మేడం. మీరు భవిష్యత్తులో ఇంకా బాగా రాణించాలని, రంగస్థలంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మన ప్రేక్షక దేవుళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తాం. థ్యాంక్ యూ.